హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సబ్ట్రాక్షన్ ఆఫ్ n16 బిట్ నంబర్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, n రిప్రజెంటేషన్ వచ్చి కౌంట్గా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను కౌంట్ ఈక్వల్ టు 03 తీసుకున్నాను కాబట్టి ఈ 316 బిట్ నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ రిజల్టెంట్ వాల్యూని ఇక్కడ జనరేట్ చేస్తాను. అగైన్ ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ గురించి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ SI, 2000 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 2000 ఏదైతే తీసుకుంటామో అది SI రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ SI ఈక్వల్ టు 2000గా ఇలా నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూవ్ CL, కంటెంట్ ఆఫ్ SI. ఇక్కడ CL అనేది 8 బిట్ రిజిస్టర్ కాబట్టి మనం ఇక్కడ కంటెంట్ ఆఫ్ SI ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఇక్కడ SIలో తీసుకున్న 2000 ఏదైతే ఉంటుందో ఇది ఒక మెమరీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ మెమరీ లొకేషన్లో ఉన్న 8 బిట్ డేటా ఏదైతే ఉంటుందో అది CL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ CL ఈక్వల్ టు 03గా ఇలా నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ SI ఉంది. ఆల్రెడీ SI లాస్ట్ వాల్యూ వచ్చి 2000 ఉంది కాబట్టి ప్రజెంట్ మనకి ఇంక్రిమెంట్ చేసిన తర్వాత SI ఈక్వల్ టు 2001గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AX, కంటెంట్ ఆఫ్ SI. ఇక్కడ చూసుకున్నట్లయితే AX అనేది 16 బిట్ రిజిస్టర్ కాబట్టి ప్రజెంట్ మనకి SI అనేది 2001 ఉంది కాబట్టి ఈ మెమరీ లొకేషన్లో 16 బిట్ డేటా అనేది AX రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2001 లొకేషన్ డేటా, 2002 లొకేషన్ డేటా ఈ 2 వాల్యూస్ వచ్చి AX రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, AX ఈక్వల్ టు ఇక్కడ మనం లోయర్ మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో అది లోయర్ బైట్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 36 నోట్ చేశాను. అగైన్ హైయర్ మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో హైయర్ బైట్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి AX ఈక్వల్ టు E736 ఇలా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ CL ఉంది. సో లాస్ట్ CL వాల్యూ ఇక్కడ 03 ఉంది. సో కాబట్టి వన్స్ డిక్రిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ CL ఈక్వల్ టు 02 జనరేట్ అయింది. సో ప్రజెంట్ CL ఈక్వల్ టు 02 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ SI ఉంది కదా. సో లాస్ట్ SI వాల్యూ 2001 ఉంది కాబట్టి సో వన్స్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ SI ఈక్వల్ టు 2002గా జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ మనకి SI ఈక్వల్ టు 2002 ఉంది. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI ఉంది కాబట్టి సో లాస్ట్ వాల్యూ SI ఈక్వల్ టు 2002. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసిన తర్వాత SI ఈక్వల్ టు 2003గా జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ BX, కంటెంట్ ఆఫ్ SI. సో ఇక్కడ మనకి BX అనేది 16 బిట్ రిజిస్టర్ కాబట్టి మనం తీసుకున్న SI రిజిస్టర్ ఏదైతే ఉంటుందో మెమరీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు SI ఏదైతే తీసుకుంటామో 2003 ఈ 2003 లొకేషన్ డేటా, ఈ 2004 లొకేషన్ డేటా, ఈ 16 బిట్ డేటా వచ్చి BX రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ BX ఈక్వల్ టు ఇప్పుడు లోయర్ మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో లోయర్ బైట్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ హైయర్ మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో హైయర్ బైట్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ BX ఈక్వల్ టు 5C81 అనేది BX రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సబ్ AX, BX ఉంది కదా. సో ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే AX ఈక్వల్ టు AX మైనస్ BX. ఇప్పుడు AXలో ఉన్న కంటెంట్ E736, అగైన్ BXలో ఉన్న కంటెంట్ 5C81. ఈ 2 వాల్యూస్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత మనకు వచ్చిన రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి AX రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి AX ఈక్వల్ టు 8AB5 జనరేట్ అవుతుంది సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో దాంతోపాటు ఇక్కడ మనం క్యారీ అబ్జర్వ్ చేసినట్లయితే 0 జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 జనరేట్ అయితే ఇక్కడ వచ్చిన రిజల్టెంట్ వచ్చి పాజిటివ్గా మనం నోట్ చేసుకోవాలి. ఒకవేళ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 జనరేట్ అయితే వచ్చిన రిజల్టెంట్ వాల్యూ మనం నెగిటివ్గా కన్సిడర్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చిన నెగిటివ్ డేటా ఏదైతే ఉంటుందో 2's కాంప్లిమెంట్లో మనకి జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి వచ్చిన రిజల్టెంట్ వాల్యూ పాజిటివ్ డేటాగా మనం కన్సిడర్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ చూడండి,
డిక్రిమెంట్ సిఎల్ ఉంది. సో లాస్ట్ వాల్యూ సిఎల్ ఈక్వల్ టు మనకి 02 ఉంది. కాబట్టి ఇప్పుడు సిఎల్ ఈక్వల్ టు ఈ డేటా వచ్చి 01గా జనరేట్ అవుతుంది. సో దీనికి మనం జీరో ఫ్లాగ్ ఫైండ్ అవుట్ చేస్తే 0 జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ నాన్ జీరో కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాం కదా, ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాము. కాబట్టి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జేఎన్జెడ్ అడ్రస్ ఉంది కదా, జంప్ ఇఫ్ నో 02 అడ్రస్. ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు మనకి జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో జేఎన్జెడ్ అప్ ఉంది కదా, ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి జేఎన్జెడ్ అప్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి జేఎన్జెడ్ అప్ ఉంది కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేసామో ఆ అడ్రస్ లొకేషన్లోకి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. అంటే మన ఐపీ అనేది అక్కడికి మూవ్ అయిపోయి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది. సో లాస్ట్ ఎస్ఐ వాల్యూ వచ్చి మనకి ఇక్కడ 2003 ఉంది కాబట్టి సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎస్ఐ వాల్యూ వచ్చి 2004గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, సో లాస్ట్ ఎస్ఐ వాల్యూ మనకి 2004 ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ ఎస్ఐ చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చి 2005గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి, మూవ్ బిఎక్స్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఉంది కదా, ఇక్కడ బిఎక్స్ అనేది 16-bit రిజిస్టరు, కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఉంది కాబట్టి ఈ ఎస్ఐ రిజిస్టర్లో నోట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో మెమరీగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ అడ్రస్ లొకేషన్ 2005, 2006 ఈ 2 లొకేషన్స్ కంటెంట్ ఏదైతే ఉంటుందో బిఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రీవియస్ డేటా అనేది ఓవర్ రైడ్ అయ్యి ఈ కరెంట్ డేటా అనేది అక్కడ లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, లోయర్ మెమరీ లొకేషన్ డేటా 72 ఉంది కదా, లోయర్ బైట్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ హైయర్ మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా వచ్చి హైయర్ బైట్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో ప్రజెంట్ మనకి బిఎక్స్ ఈక్వల్ టు C972 ఉంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సబ్ ఏఎక్స్ బిఎక్స్ ఉంది కదా, సో ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్. ఆల్రెడీ ఏఎక్స్లో మనకి రిజల్టెంట్ వాల్యూ 8AB5 ఉంది కదా, ఈ వాల్యూ అగైన్ బిఎక్స్ ఈక్వల్ టు C972 ఉంది. ఈ 2 వాల్యూస్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ 3EBDగా జనరేట్ అవుతుంది. దాంతోపాటు క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చిన రిజల్టెంట్ వాల్యూ నెగిటివ్గా కన్సిడర్ చేస్తాం. మనకు ఒరిజినల్ డేటా కావాలనుకుంటే ఇక్కడ వచ్చిన డేటాని 2's కాంప్లిమెంట్ చేస్తే మనకు ఒరిజినల్ డేటా అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకు వచ్చిన డేటా అనేది ఏఎక్స్లో లోడ్ అవుతుంది. సో ప్రజెంట్ మనకి ఏఎక్స్లో ఉన్న కంటెంట్ వచ్చి 3EBDగా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ సిఎల్ లాస్ట్ వాల్యూ ఇక్కడ 01 ఉంది కాబట్టి వన్స్ డిక్రిమెంట్ చేసిన తర్వాత ఈ డేటా వచ్చి 00గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి జీరో ఫ్లాగ్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూ వచ్చి 1గా జనరేట్ అవుతుంది. ఎందుకంటే రిజల్టెంట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, జేఎన్జెడ్ అప్ ఉంది కదా, ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ ఎస్ఐ వాల్యూ 2005 ఉంది కాబట్టి ఎస్ఐ ఈక్వల్ టు 2006గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది. సో ఇక్కడ లాస్ట్ వాల్యూ 2006 ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2007గా జనరేట్ అవుతుంది. ప్రజెంట్ మనకి ఎస్ఐ ఈక్వల్ టు 2007 ఉంది కాబట్టి ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎక్స్ అంటే ఇప్పుడు ఏఎక్స్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో 16-bit డేటా ఇక్కడ ఈ మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఎస్ఐ రిజిస్టర్ అడ్రస్ వచ్చి 2007 ఉంది కాబట్టి ఫస్ట్ ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న లోయర్ బైట్ డేటా ఏదైతే ఉంటుందో 2007 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న హైయర్ బైట్ డేటా ఏదైతే ఉంటుందో 2008 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ మనకి *03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది.
సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి CL = 03 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 16-bit నెంబర్స్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశాను. సో ఒకసారి ఇక్కడ చూడండి ఫస్ట్ AX రిజిస్టర్లో E736 తీసుకున్నాను, BX రిజిస్టర్లో 5C81 తీసుకున్నాను. ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. కాబట్టి 6 - 1 అంటే 5. అగైన్ ఇక్కడ చూడండి 3 - 8 మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి డేటా అనేది 1గా తీసుకుంటాము. సో ఇక్కడ నుంచి 1 అంటే డెసిమల్ అయితే మనం 10గా తీసుకుంటాం, అదే హెక్సాడెసిమల్ అయితే మనం 16గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ 16. అగైన్ ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి ఆ 3ని నోట్ చేశాను. కాబట్టి 16 + 3 అంటే 19గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మనం 8తో సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 19 - 8 చేద్దాం. సో 19 - 8 చేస్తే మనకి 11 జనరేట్ అయింది. సో ఇది వచ్చి మనకి డెసిమల్. సో దీన్ని కరస్పాండింగ్ ఎక్సా డేటా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ B జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే Bగా నోట్ చేస్తాం. సో అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ యాక్చువల్లీ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ నేను డేటా అనేది ఇలా నోట్ చేస్తాను కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ చూడండి 7 - C చేయాలి. సో 7 - C అంటే 7 - 12. ఇక్కడ మనకి పాసిబిలిటీ లేదు కాబట్టి అగైన్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే 1 అనేది ఇలా తీసుకోవాలి. డెసిమల్ అయితే మనం 10గా తీసుకుంటాం కాబట్టి హెక్సాడెసిమల్ అయితే ఇక్కడ తీసుకున్న 1 అనేది 16గా కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 16 నోట్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 16 + 7 అంటే 23గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి మనం Cతో సబ్ట్రాక్ట్ చేయాలి. సో హెక్సాడెసిమల్లో C అంటే డెసిమల్లో వచ్చి మనం 12గా నోట్ చేసుకుంటాం. కాబట్టి 23 - 12 అంటే మనకి 11 జనరేట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆ 1 కూడా ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. కాబట్టి 11 - 1 అంటే ఈ వాల్యూ 10. సో డెసిమల్లో 10 అంటే హెక్సాడెసిమల్లో ఈ వాల్యూ వచ్చి మనం Aగా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ నేను Aగా నోట్ చేస్తాను. అగైన్ ఇక్కడ చూడండి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను 1 అనేది సపరేట్గా నోట్ చేస్తాను కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ చూడండి E - 5 చేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్లయితే E ఉంది కదా, ఇక్కడ నుంచి 1 అనేది మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ 1 మెన్షన్ చేశాం కాబట్టి ఇక్కడ E నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ E - 5 చేయాలి. సో హెక్సాడెసిమల్లో E అంటే డెసిమల్లో వచ్చి మనం ఈ వాల్యూని 14గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 5తో సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 14 - 5 దట్ = 9. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆ 1 కూడా ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. కాబట్టి 9 - 1 అంటే ఈ వాల్యూ వచ్చి 8గా నోట్ చేసుకుంటాం. కాబట్టి నెక్స్ట్ వాల్యూ వచ్చి మనకి 8గా నోట్ చేస్తాం. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి రిజల్టెంట్ వాల్యూ AX రిజిస్టర్లో 8AB5 జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ మనకి క్యారీ అనేది లేదు కాబట్టి 0గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ క్యారీ ఫ్లాగ్ = 0 కాబట్టి మనకు వచ్చిన రిజల్టెంట్ వాల్యూ పాజిటివ్ డేటాగా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి 8AB5 AX రిజిస్టర్లో ఉంది కాబట్టి ఈ డేటాని BX రిజిస్టర్లో ఉన్న C972తో సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి నేను ఈ డేటాని సపరేట్గా ఇలా నోట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 5 - 2 5 - 2 చేస్తే ఈ వాల్యూ వచ్చి మనకి 3గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి B - 7. సో ఇక్కడ B అంటే 11గా నోట్ చేసుకుంటాం. అగైన్ -7. సో 11 - 7 అంటే ఈ వాల్యూ వచ్చి మనకి 4 కాబట్టి ఆ 4 అనేది ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి A - 9. A అంటే 10. సో -9. సో 10 - 9 అంటే ఈ వాల్యూ వచ్చి మనం 1గా జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి 8 - C అంటే 8 - 12. సో 8 - 12 అనేది సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం బారోని తీసుకోవాలి. సో కాబట్టి నేను ఇక్కడ బారో 1 ఇక్కడ కన్సిడర్ చేశాను. ఎప్పుడైతే బారో 1 కన్సిడర్ చేస్తామో ఇక్కడ 16గా తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వాల్యూ వచ్చి 8 ఉంది కాబట్టి ఆ 8ని యాడ్ చేద్దాం. కాబట్టి 16 + 8 అంటే మనకి 24 అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి Cతో సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి హెక్సాడెసిమల్లో C అంటే డెసిమల్లో 12 కాబట్టి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 24 - 12 అంటే 12 జనరేట్ అవుతుంది. సో హెక్సాలో ఈ డేటా వచ్చి మనం Cగా కన్సిడర్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్రీవియస్ బారో అనేది ఇక్కడ తీసుకున్నాం కదా, ఆ బారో అనేది ఇలా నోట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ వచ్చి 1గా జనరేట్ అయింది. రిజల్టెంట్ వాల్యూ మనకి C143గా జనరేట్ అయింది. అయితే ఇక్కడ మనకి
3EBDగా జనరేట్ అయింది. ఎందుకంటే మనకు ఒరిజినల్ డేటా వచ్చి C143, బట్ ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ నెగిటివ్ డేటా కాబట్టి 2's కాంప్లిమెంట్లో 3EBDగా జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ 3EBDని మనం 2's కాంప్లిమెంట్ చేస్తే C143గా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ ఉన్న C143, ఇక్కడ ఉన్న C143 రెండు ఈక్వల్. సో ఈ డేటాని మనం 2's కాంప్లిమెంట్ చేయాలి కాబట్టి సో మనం తీసుకున్న 3EBD ఈ డేటాని XOR నుంచి బైనరీగా నోట్ చేసుకుంటాము. తర్వాత 1's కాంప్లిమెంట్ చేస్తాము. 1's కాంప్లిమెంట్ చేసిన తర్వాత 1 చేస్తే మనకి 2's కాంప్లిమెంట్ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో ఈ డేటాని XORలో కన్వర్ట్ చేసుకుంటే మనకి C143గా జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకున్నట్లయితే C143, ఇక్కడ C143 2 డేటాస్ అనేటివి ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ మనకి నెగిటివ్ డేటా అనేది జనరేట్ అయింది. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ చూడండి, ఇదే ప్రోగ్రామ్ని నేను కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకోవాలి కాబట్టి స్టార్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ రన్ విజార్డ్ ఓపెన్ చేయాలి కాబట్టి ప్రోగ్రామ్స్లో రన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ SI, 2000 టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ CL, కంటెంట్ ఆఫ్ SI అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ మూవ్ AX, కంటెంట్ ఆఫ్ SI అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ CL అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ BX, కంటెంట్ ఆఫ్ SI అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సబ్ AX, BX అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ CL అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం JNZ అప్ అని ఇక్కడ టైప్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అప్ అనేది మనకు అడ్రస్ వచ్చి 010Aగా ఉంది కాబట్టి అది టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ SI, AX అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫైనల్గా ఇక్కడ int 3 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి ఇక్కడ ఇన్పుట్ అడ్రస్ వచ్చి 2000 కాబట్టి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్పేస్ బార్ యూజ్ చేసి ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి 2000 లొకేషన్లో 03, 2001 లొకేషన్లో 36, 2002 లొకేషన్లో E7, 2003 లొకేషన్లో 81, 2004 లొకేషన్లో 5C, 2005 లొకేషన్లో 72, 2006 లొకేషన్లో C9 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి రిజల్టెంట్ వాల్యూ AXలో జనరేట్ అవుతుంది. దాంతోపాటు జనరల్ పర్పస్ రిజిస్టర్ కంటెంట్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్ కంటెంట్, ఫ్లాగ్ రిజిస్టర్ కంటెంట్ ఇవన్నీ ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజల్టెంట్ AX రిజిస్టర్లో ఉంది కాబట్టి ఆ డేటాని నేను 2007, 2008 లొకేషన్లోకి మూవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ 2007 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ స్పేస్ని క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు 2008లో కూడా మనకి డేటా అనేది జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఆప్ కోడ్స్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ ఇక్కడ టైప్ చేశాను. అగైన్ స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే *3 కార్డు ఉన్న అడ్రస్ని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ జనరేట్ అయినాయి, అంటే ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ కూడా ఇక్కడ జనరేట్ అయినాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము సబ్ట్రాక్షన్ ఆఫ్
N16 బిట్ నంబర్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.